హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో దివాళీ అందరూ బాగా చాలా సేఫ్గా, చాలా సెక్యూర్గా అండ్ హ్యాపీగా చేసుకున్నారా? ఐ హోప్ మీరందరూ చాలా జాగ్రత్తగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇది దీపావళి రోజు పొద్దున్నే అండి 4:30కి అట్లా లేచి గబగబా వాకిలి ఊడ్చేసి అలుకు చల్లి ముగ్గు పెడదామని ప్రిపేర్ అవుతున్నాను. సో మా పిల్లలైతే అస్సలు పడుకోలేదండి బాబోయ్. 3 నుంచి గోల్ చేసుకుంటా చక్కగా లేచి, సో మొత్తం రెడీ అయిపోయి పూజ చేసుకొని టెంపుల్కి కూడా వెళ్ళొచ్చారనమాట. వాళ్ళంతా ఫాస్ట్ ఉన్నారు. నాకైతే మనసుకి ఎంత నిండుగా అనిపించిందో. సో దాని గురించి నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి నా ముగ్గు. మళ్ళీ ఇదే ముగ్గు ఎప్పుడు వస్తుందో తెలీదు. సో వచ్చినప్పుడు వేసినప్పుడే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎనీవేస్ నా ముగ్గు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా అట్లా నా డే అనేది పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అస్సలు నిద్ర పట్టదండి. చాలా అసలు మైండ్ అంతా అలాగే ఉంటుంది. కానీ మా పిల్లలు లేచినంత 3 o'clockకి లేచి గాబరు చేసే అంత అయితే చేయలేను. ఎందుకు అంటే కళ్ళు బాగా గుంజేస్తాయి. దానికి తోడు నాకు వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో పని చాలా హెక్టిక్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ అయితే ఇది నా ముగ్గు. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? సో అప్పుడప్పుడు ఆనిముత్యాల్లాగా కొన్ని రంగవల్లులు అనేవి వస్తూ ఉంటాయి. సో అట్లా అని నేనేం పెద్ద ప్రొఫెషన్గా వేస్తానని మాత్రం అస్సలు అనుకోవద్దు. సో ఇక్కడ 6 అయిందండి మార్నింగ్. సో లేచి నీట్గా వాటర్ వేసుకొని నీట్గా స్నానం చేసుకొని దేవుడి మందిరం, దేవుడి ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని చక్కగా మా బాబు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాడు. పంచ కట్టుకున్నాడండి. అంటే ఫంక్షన్లో వాళ్ళ మావి కట్టాడు కదా, మరి అది అబ్జర్వ్ చేశాడో ఏమో, చక్కగా నీట్గా కట్టేసుకొని కూర్చొని పూజ చేశాడు. ఇంకా మా పాప వచ్చేసి తులసి మాత దగ్గర అయితే ఆ పీఠము అదంతా కడిగి నీట్గా నిర్మాల్యం తీసేసి పూజకి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇగోండి ఇది గుడికి వెళ్ళొచ్చిన తర్వాత సో 7 కల్లా గుడికి కూడా వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చేసారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఈ దీపావళి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ హోప్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ దీపారాధన ఉన్నాయి చూసారా, నేను మొన్న తీసుకొచ్చాను కదా, అవి షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇవైతే గాలి వచ్చినా కానీ ఏమంటారు, కొండెక్కకుండా చాలా చక్కగా ఉంటాయన్నమాట. అందుకోసమనే తీసుకున్నా. అంతకుముందు అయితే ఇట్లా చెక్క ముక్కలు అడ్డం పెట్టి చాలా సెక్యూర్ చేసి అట్లా చేస్తుండే. ఇక్కడ నా దగ్గర బాస్మతి రైస్ తెచ్చుకున్నాక 1 కిలో తీసి పక్కన పెట్టానండి. సో బాస్మతి రైస్తోని చక్కగా చింతపండు గుజ్జు తీసి మంచిగా ఉడకబెట్టి దేవుడికి పులిహోర చేస్తే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత బాగుంటుంది. సో తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో బాస్మతి రైస్ అంటే మనం కుకింగ్ చేసుకోవడానికి, బిర్యానీ చేసుకోవడానికి అనే ప్రాసెస్లోనే కాకుండా ఇలా దేవుడికి ఒకసారి నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకొని చక్కగా ఆవు నెయ్యి, అండ్ మీకు ఎప్పుడూ చెప్పేదే ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే నేను అన్నీ కలపకుండా గ్రాసరీస్ అట్లా తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఏవైతే మనం కంటైనర్స్లో పెడతామో అవే యూస్ చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా కంటైనర్ యూస్ చేస్తున్నాను అంటే అది తప్పకుండా మళ్ళీ కడిగి ఫిల్ చేయటమో లేకపోతే అసలు వాడనిది అయితేనే అలా పట్టుకుంటాను అనమాట. సో ఎందుకు అంటే రెగ్యులర్గా మనం ఇవన్నీ పాటించాలంటే కుదరదు. సో అట్లాంటప్పుడు మరి ఇంకా అసలు ఏమీ లేవు అనుకున్న టైంలో ఏం చేస్తానంటే ఇట్లా కుకింగ్ ప్రాసెస్ ఇదంతా పెట్టుకోకుండా చక్కగా పండ్లు తీసుకొచ్చి ఏదో ఒక 2 పండ్లు అట్లా దేవుడికి నివేదన చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి అయినా ఏదైనా ఒక నైవేద్యం ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాను, అంత రవ్వ కేసరి, అంత సేమియా కేసరి, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటాయి. అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకొని కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఒక 2-3 గిన్నెలు దేవుడి కోసం సపరేట్గా తీసి పక్కన పెట్టుకుంటా. ఇదిగోండి ఈ కడాయి, ఇట్లా ఒక 2-3 గిన్నెలు, గెంటెలు అట్లా పెట్టుకుంటా అనమాట. సో అది సంగతి. అండ్ ఇక్కడ దేవుడు నైవేద్యం కోసము పల్లి నూనె వాడతానన్నమాట. నేను ఈ మధ్య వెజిటేరియన్ ఫుడ్ కూడా పల్లి నూనెతోని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది.
దాంతో పాటు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. సో, పులిహోరకి మంచి టేస్ట్, అరోమా వచ్చేస్తదనమాట. సో, అట్లా పల్లి నూనె తీసుకొని నేను యాడ్ చేసి అక్కడ ప్యాకెట్ కూడా చూపిస్తున్నాను. ఫ్రెష్‌గా కట్ చేసి పోస్తున్నానని చెప్పేసి. సో, ఇంకిక్కడ నేను పులిహోర కోసం అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకొని పోపేసుకుంటున్నాను. ఒక పక్క చింతపండు గుజ్జు కూడా తీసేసి చక్కగా ఉడికించుకున్నాను. కొంచెం ఎంత ఎర్లీగా లేచినా లేట్ అవుతుంది. ఎందుకు అంటే నేను సేమియా సగ్గుబియ్యం పాయసము, తర్వాత ఈ పులిహోర చింతపండుతోని చేయాలి కదండీ! సో, రెడీమేడ్ అంటూ నా దగ్గర ఏమీ ఉండదనమాట. సో, అందుకోసం అని చెప్పేసి నీట్‌గా అప్పటికప్పుడు తీసి ఉడికించుకొని, సో, పోపేసుకొని మళ్ళీ తర్వాత సగ్గుబియ్యం నానబెట్టకపోతే అస్సలు ఉడకవనమాట. గట్టి గట్టిగా వచ్చేస్తాయి. సో, అందుకోసమని ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు అవి నానబెట్టుకొని ఇంక చేసుకునే వరకి నాకు ఆల్మోస్ట్ 9:30 అట్లా అయిపోయింది. పొద్దున్నే రెగ్యులర్‌గా పూజ చేసే విధంగా మా బాబు పట్టిక అదంతా పెట్టుకొని పూజ చేశాడు కాబట్టి ఇంకొంచెం పీస్‌ఫుల్‌గా చక్కగా నేనైతే పలహారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో, పెద్దగా ఏమీ ఉండదండి స్పెషల్స్ పండుగ అప్పుడు ఏదైనా 1 ఐటెమ్, 2 ఐటెమ్సే పెట్టుకుంటా. ఎందుకు అంటే మా ఇంట్లో తినడం చాలా తక్కువ అనమాట. మళ్ళీ వేస్ట్ అయిపోతూ ఉంటది. అందుకోసం అని చెప్పేసి పులిహోర అనుకోండి పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటల చక్కగా ఆనంగా కొద్దిగా తింటూ ఉంటారు. అండ్ ఫస్ట్ టైం బాస్మతి రైస్‌తోని అంతకుముందు చేసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా ఇచ్చాను. అసలు ఆవిడైతే ఎంత చెప్పారో, చాలా బావుంది, టేస్ట్‌గా ఉందని చెప్పేసి నేను కూడా వాళ్ళని ట్రై చేయమని చెప్పాను. సో, ఇంకిక్కడ లైటింగ్ వల్ల మీకు ఇంత చింతపండు ఉన్నట్టుగా ఉంది కానీ, సో, మొత్తానికైతే అసలు చాలా బాగా కుదిరిందనమాట. లైటింగ్ వల్ల మీకు సరిగ్గా కనిపియట్లేదు. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇది పులిహోర. అసలు రెడ్‌గా రైస్ అలా రాలుతూ ఉంటే నాకెంత ఇష్టమంటే అంత ఇష్టము. సో, దానికోసమనే ఎసురు కొంచెం తక్కువగా పోసుకుంటా. అవసరమైతే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. ఇంకొక్కసారి కిచెన్ ఒక్క లుక్ ఏసుకోండి ఎంత మెస్సప్ అయిపోతదో. సో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది 2 వంటలు ఒక వంట వండితేనే నేను ఇదంతా పేర్చేసుకుంటా. చాలామంది 4, 5 రకాల వంటలు వండుకుంటారు. చక్కగా దేవుడికి నివేదిస్తారు. మళ్ళీ అంతే ఓపికగా క్లీన్ చేసుకొని ఎప్పటిదప్పుడు నీట్‌గా పెడుతూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళు ఎవ్వరున్న హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తది నాకైతే. వాళ్ళ ఓపికకి భగవంతుడు అంత ఓపిక ఇచ్చినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎంత లేదన్నా గానీ మన హిందువులంటే ఇక వంటలు, ప్రసాదాలు, ఓపిక ఇగ బ్లడ్‌లోనే వస్తది. సో, అదనమాట సంగతి. ఇంకిక్కడ ఆవు పాలు గూడా దొరుకుతాయండి. చక్కగా కేంద్రం దగ్గరికెళ్ళి ఆవు పాలు ఇవ్వమంటే ఇస్తారు. సో, అట్లా ఆవు పాలు తెచ్చుకొని చక్కగా కొద్దిగంత క్వాంటిటీలో నేనైతే సేమియా సగ్గుబియ్యం ప్రసాదం అయితే చేసుకున్నాను. ఒక రూ. 30 జీడిపప్పు తీసుకొచ్చి కొద్దిగంత ఆవు నెయ్యి యాడ్ చేసేసుకొని అట్లా వేయించేసుకొని ఎండ్ ఆఫ్ ద టైంలో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఉడికిన తర్వాత ఇంకా అట్లా కలుపుకొని జీడిపప్పు అంత నెయ్యితో సహా కలిపేసుకొని దింపేసుకోవడమే. ఇప్పుడు రెడీమేడ్‌గా కూడా సేమియా, షుగరు అంటే వేయించి కూడా దొరుకుతున్నాయన్నమాట. బట్ అలా కాకుండా నేను నార్మల్‌గా తెచ్చుకొని నేతిలో వేయించుకొని దేవుడికి వండి సమర్పించుకున్నాననమాట. స్ట్రక్చర్ చూసారా? పైన అలా వేసి ఫోటో కోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. కొంచెం గిన్నె పట్టలేదు. షుగర్ ఏసేవరకి కొంచెం క్వాంటిటీ ఎక్స్‌పెండ్ అయిపోయిందనమాట. సో, ఫైనల్‌గా అయితే సేమియా సగ్గుబియ్యం ప్రసాదం, దాంతో పాటు ఈ పులిహోర. సో, ఇంతేనండి. అంతగా ఏం చేసుకోలేదు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ కొన్ని ఆవు పాలు తీసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి అయ్యే భగవంతుడికి నివేదించాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఇది నా పూజ. మీకు ఎలా అనిపించింది ఏంటిదనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే షేర్ చేసేసుకోండి. సో, భగవంతుడికి అంత తులసి పత్రం పెట్టి ప్రసాదం నివేదించాననమాట. ఏమన్నా చిన్న పొరపాట్లు, పొరపచ్చాలు అంటే మన మైండ్ కూడా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటది కదా! సో, ప్రాసెస్ అంతా అక్కడ పెట్టి బాడీని స్టాండింగ్ ఓవేషన్‌లో ఉంచి చేస్తాము. మైండ్ మాత్రం ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటది. సో, అందుకోసమే అయన్నీ ఏమున్నా గానీ తొలగిపోవాలని చెప్తే ఒక్క తులసి పత్రం పెడితే అది అమృతం అయిపోతదనమాట. అలా భగవంతుడికి సమర్పిస్తారు. ఇంకిక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి హ్యాపీ దివాళీ ఆంటీ అని చెప్తున్నాడనమాట. సో, నేను కూడా విష్ చేశాను. అట్లా ఈవినింగ్ నీట్‌గా ఊడ్చుకొని క్లీన్ చేసేసుకోవాలి కదా! మళ్ళీ దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఇంకా అలుకు చల్లి ముగ్గు ఏసుకోవడానికైతే ప్రిపేర్ అయిపోయాను నేను.
అండ్ టిల్ ఇప్పటి వరకు అయితే 136 సబ్స్క్రిప్షన్ ఉందండి నాకు. సో ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవుతూ చక్కగా ఫస్ట్ నుంచి టిల్ ఈ రోజు వరకు నాతో ఫాలో అవుతూ జర్నీ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్. నా ఛానల్ నచ్చి కంటెంట్ మీకు నచ్చుతుంది, ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, ఒక సపోర్ట్ ఏదైతే ఉందో యూట్యూబ్ అల్గారిథం అనేది మన ఛానల్ని ఇంకొంచెం ఏమంటారు వైరల్ చేస్తుంది అనమాట. సో అందుకోసమని అడుగుతున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇలా ముగ్గేసుకున్నాను. ఈ కలర్స్ ఉన్నాయో ఎప్పుడైపోతాయో ఏమో, షార్ట్ వీడియో అప్లోడ్ చేసా ఏంటిది అనేది చూడండి. సో ఇంకా అట్లా ఆ కలర్స్తోని నాకు వచ్చిన కాడికి 4 పూలు గీసేసి దాని మీద ఒక దీపం పెట్టేసి చుట్టూ 2 ఆకులు వేసేసి 4 కొమ్మలు తగిలిచ్చేసాను. యాక్చువల్లీ తెల్లారితే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళకి పూజ ఉందన్నమాట, వాళ్ళు కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు. సో అందుకోసమని బంతిపూలు తెచ్చుకుంటే నాకు కూడా ఇస్తే వాటినే పెట్టి ఇట్లా డెకోర్ చేశాను. ఇది ఈవినింగ్ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా దేవుడికి మళ్ళీ దీపారాధన చేసుకొని దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. పిల్లలు కూడా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, నేను రెడీ అయ్యానండి. సో ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఈ ఏమంటారు క్రాకర్స్ ఇవి కాలుస్తూ ఉంటారు కదా, అవి ఎక్కువగా తెచ్చుకోమన్నమాట. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో సాంప్రదాయం కోసం ఒక 2 క్రాకర్స్ కాలుస్తాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపను. బట్ అలా చెప్తే పిల్లలకి అర్థం కాదు కదా. అయినప్పటికీ మా పిల్లలు చాలా అర్థం చేసుకుంటారండి. పెద్దగా ఏమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కిలోల లెక్క వచ్చినాయి, బట్ అది ఎందుకో నాకు అంత వర్తబుల్ అనిపించలేదు. ఎంఆర్పి ఉంటే కరెక్ట్గా మార్జిన్ పడుతుంది, అంటే ప్యాకింగ్కి దానికి వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే కెమికల్స్ యూస్ చేస్తారో వాటిని బేస్ చేసుకొని ఒక 5 రూపాయలు 3 రూపాయలు ప్రాఫిట్ చూసుకొని అమ్మడం అయితే జరుగుతుంది. ఈ కిలోల లెక్క కొనడం ఏంటంటే ఇవన్నీ 4 వేయంగానే కిలో అయిపోతున్నాయి అనమాట. అయినప్పటికీ డెలికేట్గా వెయిట్లెస్ ఉన్నాయి చూసుకొని ఒక 2 కిలోల మందం అయితే తీసుకొచ్చాను అనమాట నేను పిల్లల కోసము. సో సాంప్రదాయంగా పెద్ద ఏమంటారు వాతావరణం పొల్యూట్ అవ్వకుండా పెద్ద పెద్ద సౌండ్ వచ్చేవి కాకుండా నార్మల్గా తీసుకొచ్చుకొని పిల్లలతోనే ఆ రోజుతో అయితే దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నా. సో ఈ దివాళీ వచ్చినప్పుడల్లా మా అమ్మగారు చెప్పే మాట ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. సాంప్రదాయంగా 4 కాల్చుకుంటే పర్లేదు, ఎక్కువగా బల్క్గా కొనుక్కొచ్చుకొని కాలుస్తూ ఉంటే డబ్బుల్ని కాల్చుకున్నట్టే అనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మా అమ్మగారు. ఎందుకు అంటే మరి అంతంత డబ్బులు ఏంటండి బాబు, 4,000 పెట్టినా కానీ ఒక్కొక్కరికి ఒక సంచికి మూలకు కూడా రావట్లేదు. అట్లాంటిది మరి నేను 2 కిలోలు తెచ్చుకున్నా 600 పెట్టి, అదే సఫిషియెంట్ సరిపోతుంది. మనకి ఎంత ఉందో అందులోనే చేసుకోవాలి, అందులోనే సాటిస్ఫై అవ్వాలి. ఎక్కువ బల్క్గా తెచ్చేసుకొని ఎవరి కోసము ఇదంతా నాకు నచ్చదు, కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా అండర్స్టూడ్ చేసుకోవాలి అన్నిటికంటే మించి. సో అలా అండి ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఆ ముగ్గులో కూడా 4 దీపాలు పుడితే మా వాడు ఒకసారి తొక్కి, మా ఫ్రెండ్ వాళ్ళు కొడుకు ఒకసారి తొక్కి అది చిదర అయిపోయింది అనమాట. అయినా కానీ దాన్ని పోనీయకుండా అట్లా పెట్టేసుకొని ఇదిగోండి మళ్ళీ ఫోటోషూట్ కోసం ఒక చిన్నగా దీపం పట్టుకొని మా కొడుకుని తీయమంటే తీశాడు. ఇంకా అట్లా నేను గోడ మీద గుమ్మాల దగ్గర చక్కగా దీపాలు అయితే వెలిగించేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి వాళ్ళ మాయి అనుకోకుండా కళ్ళ గుమ్మగా క్రాకర్స్ అయితే కాల్ చేసుకున్నారు పిల్లలు ఇద్దరు. అండ్ దేవుడి దగ్గర సాంప్రదాయంగా కొంచెం అట్లా ఒక 2 క్రాకర్లు కాల్చి చూపించుకొని ఇంకప్పుడు బయట స్టార్ట్ చేస్తారు. పాపకి మొన్ననే లంగావోణీలు ఇచ్చారు కదా అమ్మ వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను డ్రేప్ చేశాను. ఎందుకంటే మడతపెట్టి అవి మళ్ళీ టైట్ అయిపోయి పొట్టయిపోయి ఎవరికో ఇచ్చే బదులు సో కొద్ది రోజులు వేసుకొని వాడేస్తూ ఉంటే అయిపోతుంది కదా, కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది ఖరీదు కల బట్టలు అని చెప్పేసి మళ్ళీ కట్టాను అనమాట మా పాపకి. ఇంక ఇక్కడ మా బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, పక్కన ఉన్న పిల్లలు అందరూ జాయిన్ అయిపోయి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారండి. దివాళీ అయితే నాయి అనుకోకుండా అందరు కలిసి
చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో దిస్ ఈజ్ మై దివాళీ. మీ దివాళీ ఎలా జరిగింది, సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. అండ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. సో దానికి తోడు కార్తీక మాసం స్టార్ట్ అయింది. మళ్ళీ భగవంతుడు ఎంతవరకు అనుగ్రహిస్తాడో అనుగ్రహించినంత మేరకు కొంచెం దీపారాధన చేసుకోవాలి ప్రాతకాలం, తర్వాత సంధ్య దీపారాధనను చూస్తున్నాను. బట్ ఎంతవరకు అవుతుంది అనేది ఐ డోంట్ నో. ఏదైనా మనం అనుకుంటే కుదరదు, భగవంతుడు కూడా సో కొంచెం అనుగ్రహించాలి కాబట్టి ఇంక ఇక్కడ ఒక్క క్రాకర్ కాల్చానండి నేను. ఇంకా మొత్తం మా పిల్లలు సెలబ్రేట్ చేసుకున్నారండి చక్కగా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ ఏది చెప్పినా కానీ ఒక 3 years తర్వాత మళ్ళీ నేనైతే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి మా దీపావళి. మీకు ఎలా నచ్చింది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో ప్లీజ్ తప్పకుండా షేర్ చేసేసుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో మీ జీవితాల్లో ఉన్న చెడంతా తొలగిపోయి మీ మంచితనం 10 మంది గుర్తించాలని, సో మీ మంచితనం మిమ్మల్ని ఎప్పుడు శ్రీరామ రక్షగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ లైటింగ్స్ చూసారా, మా వదిన ఎన్నిసార్లు అనుకొని ఉంటుందో. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ సో డిఫరెంట్ యాంగిల్స్లో ఈ లైటింగ్స్ అయితే యూజ్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా డెకోర్ చేసుకొని దీపాలు పెట్టుంటే అక్కడ కూర్చోబెట్టి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. సో అది సంగతి. కొంచెం ఇబ్బంది పడకుండా మీకున్నంతలోనే క్రాకర్స్ తెచ్చుకొని చక్కగా దివాళీ సెలబ్రేట్ చేసుకోండి. మీరు అందరూ బాగుండాలి. సో అందులో నేను ఉండాలి. సో మంచి వెల్ విషర్స్ నాకు రావాలని యూట్యూబ్ ద్వారా చక్కగా భగవంతుని అయితే ప్రార్థించానండి. అండ్ దాంతోపాటు నా ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. మరి లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ సపోర్ట్ అండ్ మీరు చూపించే ప్రేమ ఆదరణ ఏది ఉన్నాయి కానీ సో ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.